దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో జంజీ వర్సెస్ జనసేన సోషల్ మీడియా వారు తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో జంజీ మొత్తం కూడా జనసేనని ప్రశ్నిస్తూ ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తుంది. ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు చాలా వైరల్గా మారింది. ఏదైతే దేశంలో ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి ఉద్యమం నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో సాగినటువంటి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడం, పార్లమెంటును కూడా ఆ ఉద్యమం స్తంభింపజేసేలాగా జరిగినటువంటి పరిణామాలు, దానికంటే కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత కూడా స్ఫూర్తి పొంది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఏదైతే ఆ జంజీ ఉద్యమానికి మద్దతుగా యువత రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి అరుదైనటువంటి ఒక పోరాటం జరిగింది. అయితే ఆ ఉద్యమాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ట్వీట్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పుడు పీక్స్లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అన్నది ఇప్పుడు జంజీని చాలా తీవ్రంగా బాధపెట్టింది. జంజీ మొత్తం కూడా జనసేన పైన తిరుగుబాటు ప్రకటించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు ఏవైతే సాధారణంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం లేదా బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా ఆరోపణలు చేస్తుందో అదే కంటెంట్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా వినియోగించారు. పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. విద్యార్థులు స్పష్టంగా నీటు ఆ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల, నీట్ నిర్వహణ లోపం వల్ల. సో వాళ్ళకి పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, మోడీ ప్రభుత్వం దీనిపైన స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన లాఠీచార్జ్ జరిగింది. చాలా తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితి. లాఠీచార్జ్ జరిగినటువంటి దృశ్యాలు కానీ ఆ వీడియోలు కానీ స్టూడెంట్స్ పైన, ఆడపిల్లల పైన జరిగినటువంటి పోలీస్ చర్య పైన చాలా తీవ్రమైనటువంటి రియాక్షన్ అన్నది దేశవ్యాప్తంగా వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతా కూడా అట్టుడికి దేశం అంతా కూడా ఒకేలాగా దాదాపుగా స్పందించినటువంటి సమస్య ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి ఆ విద్యార్థులతో చర్చలకు వెళ్లాల్సిందే పరిస్థితి రావడమే కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా ఇందులో రాముణ్ణి కించపరుస్తూ ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా బ్రాహ్మణులు కించపరుస్తూ ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలంటూ ఎందుకు మీరు స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా శ్రీరాముని కించపరిచేలాగా ఎందుకు మీరు నినాదాలు చేస్తూ ఉన్నారంటూ ఒక ఏదైతే ఒక మతాన్ని ప్రతిపాదించేలాగా, దీనికి మతాన్ని ఆపాదించేలాగా, ఒక మతానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలాగా చిత్రీకరించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారన్నటువంటి ఆవేదన జంజీ వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా జంజీ చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్కి రీట్వీట్లలో తీవ్రమైనటువంటి నిరసన వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పవన్ వ్యాఖ్యల పట్ల, పవన్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా మీరు ఇంతలాగా దిగజారిపోవాలా, విద్యార్థుల ఉద్యమం మీకు కనిపించడం లేదా అంటూ వాళ్ళు ప్రశ్నించారు. అదేవిధంగా 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు. ఆ విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు, సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు ప్రతిసారి ఊసరవెల్లిలా మారిపోతూ ఉన్నారు, ఇంతకంటే మారరు అనుకుని ప్రతిసారి కూడా ఇంకా మారుతూ ఉన్నారు, మీ అభిమానిగా కూడా నేను బాధపడుతున్నాను అంటూ కొందరు జనసేన పార్టీకి సంబంధించిన, పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో జంజీ అన్నది పూర్తిగా రియాక్ట్ అవుతుంది నెగిటివ్గా. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్పై జరిగినటువంటి లాఠీచార్జ్ అన్నది, అక్కడ పోలీస్ చర్య వరుసగా టియర్ గ్యాస్ ప్రయోగించిన దగ్గర నుండి లాఠీచార్జ్ వరకు ఆడపిల్లలను కొట్టడం, తరిమి కొట్టడం, తీవ్రమైన గాయాలు అయ్యేలా కొట్టడం, రక్తాలు వచ్చేలా కొట్టడం. సో విపరీతమైనటువంటి చర్చ దేశంలో ఉన్నటువంటి అనేక మంది, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క విద్యార్థిని కూడా
కదిలించింది. ఆ సన్నివేశాలు చూసిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించింది. సో ఆవేదన లేకపోతే ఆ ఒత్తిడి అన్నది ప్రభుత్వానికి కూడా తగిలింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి మోడీ సైతం 2 సార్లు విద్యార్థులను ఉద్దేశించి ఎప్పుడు కూడా అటువంటి కామెంట్లు కూడా చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఉద్యమాన్ని దీంట్లో విచ్ఛిన్నకర శక్తులు చేరాయి, విచ్ఛిన్నకర శక్తులు దీన్ని దారి మళ్లిస్తూ ఉన్నాయి, వాళ్ళే విచ్ఛిన్నకర శక్తులే విద్యార్థుల ఉద్యమంలోకి చొరబడి దీన్ని శ్రీరాముని తిట్టిస్తూ ఉన్నారు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ ఉన్నారు, బ్రాహ్మణులు కించపరుస్తున్నారంటే ఈ ప్రస్తావన అంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అసలు మీరు స్పందించకపోతే బెటరు, మిమ్మల్ని ఎవరు స్పందించమని అడిగారంటూ కూడా నెటిజన్లు, జెన్జీకి సంబంధించినటువంటి యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు మీరు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి పేపర్ లీక్ పైన ముందు స్పందించండి, ముందు దానికి మీరు బాధ్యత వహించండి, దాని మీద ముందు మీరు ప్రశ్నించండి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక వైపు మీరు గతంలో ప్రశ్నించడానికి ఒక పార్టీ పెట్టానని చెప్పారు, ప్రశ్నించడం కోసం నేను ఉన్నానని చెప్పారు. కానీ ఇవాళ విద్యార్థులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, విద్యార్థులంతా ఆ నీటిలో జరిగిన అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటే మీరు ప్రశ్నించకపోగా తిరిగి విమర్శించడం అనేది సమంజసం కాదు. దీనికంటే మీరు కామ్గా ఉండడం బెటర్ అంటూ కూడా పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ వ్యవహారంలో, జెన్జీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దేశంలో రాజకీయ పార్టీల వైఖరి మనం చూసినప్పుడు చాలామంది, దాదాపుగా అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా ఈవెన్ అధికార పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా విద్యార్థుల పోరాటం పట్ల సానుభూతిని తెలిపింది. కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు, కొందరు మంత్రులు, ఎంపీలు అయితే మాత్రం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే ఆ సానుభూతి, ఇది సమస్యను గుర్తించలేదు, ఇది తీవ్రమైన సమస్యను గుర్తించి చర్చలు కూడా జరిపితే పవన్ కళ్యాణ్ వెళ్ళి మాత్రం దానిపైన కామెంట్స్ చేయడం అన్నది, పవన్ కళ్యాణ్ నెగిటివ్గా కామెంట్స్ చేయడం, దీనిపైన విచ్ఛిన్నకర శక్తులు ఇందులో చొరబడ్డాయంటూ కామెంట్స్ చేయడం అన్నది ఆ పార్టీకి బూమరాంగ్ అయింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నెటిజన్లు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా దానికి కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి, దానికి సమాధానం చేయలేనటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేశారు. సో జెన్జీ మొత్తం కూడా జనసేన పైన తిరుగుబాటు ప్రకటించింది. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, అదేవిధంగా ఇన్స్టాలో కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకవైపు బహిరంగంగానే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం ఈ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండించే పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండాతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా విద్యార్థుల ఉద్యమాన్ని అవమానించేలాగా, విద్యార్థుల పోరాటాన్ని కించపరిచేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు, వెనక్కి తీసుకోవాలని వాళ్ళు ఓపెన్గానే డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే జెన్జీ అత్యధికంగా ఉన్నటువంటి, ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆరంభం నుండి కూడా సోషల్ మీడియాలో చాలా తీవ్రమైనటువంటి రియాక్షన్ ఉంది. అక్కడ సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. అటువంటి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ ఆ ఉద్యమాన్ని కించపరిచేలాగా మాట్లాడడం, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ని విద్యార్థులు రక్తం చిందించి మరి పోరాటం చేస్తుంటే అటువంటి ఉద్యమాన్ని విచ్ఛిన్నకర శక్తులు చొరబడ్డాయంటూ వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది జనసేన పార్టీ నాయకులు కూడా సమర్థించుకోలేనటువంటి పరిస్థితి, అది బూమరాంగ్ అయింది. సో జెన్జీ వర్సెస్ జనసేన సోషల్ మీడియా వార్ అన్నది ఇప్పుడు చాలా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం అన్నది తీవ్ర దుమారం రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.